అన్యాయంగా నిన్ను నిందించే వాళ్లకు ఈ ఒక్క మాటతో సమాధానమివ్వు. మన మీద మనకు తెలియకుండానే నిందలు వేయడం, మన పట్ల తప్పుగా ప్రచారం చేయడం, ఇవి ఎంతో బాధగా ఉంటాయి. అసలు మనసు తట్టుకోలేకపోతుంది కూడా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మన స్పందనే స్వయంగా మన బలాన్ని చూపుతుంది. ఈరోజు మనం ఈ విషయాలు తెలుసుకుందాం. అన్యాయంగా నిందించే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి ఇప్పుడు తెలుసుకుందాం. మాటలతో కాదు, మన చర్యలతో. అసలు మనల్ని నిందించడం వల్ల వాళ్ళ ప్రయోజనం ఏంటి? నిజానికి మన మీద నిందలు వేయడం వెనుక అసలు ఉద్దేశం మన క్యారెక్టర్కి చెడు పేరు తీసుకురావడమే కాదు, అలానే మనపై కూడా చెడు ఉద్దేశాన్ని తీసుకువస్తున్నారు. వాళ్ళ అసూయ, స్వార్థం లేదా మన విజయం చూసిన అసహ్యమే ఇందుకు మొదటి కారణం. గుర్తుపెట్టుకోండి, ఎత్తైన కొండలపైనే గాలి అనేది బలంగా ఉంటుంది కదా. నువ్వు కూడా విజయాన్ని చేరుకోబోతున్నావు కాబట్టే వాళ్ళు నీపై విమర్శలను వేస్తూ ఉన్నారు, నిన్ను అనవసరంగా నిందిస్తూ ఉన్నారు, నలుగురిలో తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నువ్వు వెళ్లే దారిలో కుక్కలు మొరుగుతూ ఉంటే అన్నిటినీ నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా, సంతోషంగా ముందుకు వెళ్ళు. నిన్ను అన్యాయంగా నిందించే వాళ్లకు నువ్వు ప్రతిస్పందన ఇవ్వాలా చెప్పు? వాళ్ళు నిందలు వేస్తున్నారని మనం వెంటనే వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అలా అని ఎప్పటికీ మౌనంగా ఉండమంటే కాదు. కానీ మొదట మౌనంగా ఉండడం చాలా సమర్థవంతమైన పని. ఇక నిన్ను అన్యాయంగా నిందించే వాళ్ళని నువ్వు మాటలతో కాదు, వాళ్ళకి మార్గంతో బుద్ధి చెప్పు. వాళ్ళు మీపై నిందలు వేస్తే మీరు ఓర్పుతో, నిజాయితీతో జీవించండి. మీ నిజమైన స్వభావం, మీ పనితీరు, మీరు చూపించే సంయమనం, ఇవే వాళ్ళ నిందలకు సమాధానమవుతాయి. వాళ్ళ మాటలకు విలువ లేకుండా మీరు చేయాలంటే మీరు చూపించాల్సింది నిజం, నిజాయితీ, శాంతి. అవి మీలో ఉంటే చాలు. మిమ్మల్ని నిందించే వాళ్లే మీ వెనుక కుక్కల్లా తిరుగుతారు. ఇక అలానే ప్రజలు ఎవరిని నమ్ముతారో తెలుసా? ఒకసారి మీ మంచితనాన్ని గమనించిన తర్వాత ప్రజలు ఎవరి మాటలు నమ్మాలి అనేది వాళ్లే నిర్ణయించుకుంటూ ఉంటారు. ఒకరోజు సమయం చెబుతుంది నిజం ఎవరిది, అబద్ధం ఎవరిది అని ఖచ్చితంగా తెలుస్తుంది. మాటలు మాయపడతాయి, కానీ నీ నడవడిక నీ చరిత్రగా మిగులుతుంది అని తెలుసుకో. గుర్తుపెట్టుకో, నిన్ను ఎవరైనా నిందిస్తూ అనవసరంగా నిన్ను బాధ పెడుతూ ఉన్నారంటే ఇక నువ్వు అతి త్వరలోనే విజయానికి దగ్గర కాబోతున్నావని తెలుసుకో. అందుకే నీకు ఇన్ని విమర్శలు నీకు ఎదురవుతూ ఉన్నాయి. అలానే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీవు తప్పే అని అందరూ నమ్మినా సరే నీ మనసు నువ్వు తప్పు కాలేదని చెబుతూ ఉంటే అదే నీ నిజమైన ధైర్యం. ఆ ధైర్యాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోవద్దు. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ప్రతిసారి వాళ్లతో నువ్వు తలపడాల్సిన అవసరం లేదు, వాదనకు దిగాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ జీవితం ఎంత స్పష్టంగా ఉంటుందో వాళ్ళ మాటల పరాభవం అంతే వేగంగా జరుగుతుంది అని తెలుసుకో. ఇక నిన్ను ఎవరైతే అన్యాయంగా నిందిస్తున్నారో వాళ్ళ మాటలకి ముగింపు ఇచ్చేసాయి. అందుకే నిందలు వేసే వాళ్ల కోసం కాదు, నిన్ను నమ్మిన వాళ్ల కోసం నువ్వు చలించకుండా స్థిరంగా ఉండాలి. సముద్రంలో వేసిన బండరాయి ఎలా అయితే అలలకి కూడా స్పందించకుండా స్థిరంగా ఉంటుందో అలానే నువ్వు కూడా స్థిరంగా ఉండాలి. ఏదో ఒకరోజు నిజమే నినాదం అవుతుంది. అప్పుడు వాళ్ళ నిందలన్నీ అవమానంగా మిగిలిపోతాయి. నువ్వే చరిత్రలో నిలిచిపోతావు. నిన్ను నిందించిన వాళ్లే రేపు నీ నిశ్శబ్దాన్ని చూసి తలదించుకుంటారు. నీవు నిజంగా ఎవరో సమయం చూపుతుంది. అందుకే మౌనంగా కాదు, గర్వంగా నువ్వు నిలబడాలి. అప్పుడే కదా మరి నువ్వేంటో అందరికీ తెలిసేది చెప్పు.
అలా కాకుండా ఎవరో ఏదో అన్నారని నువ్వు వెనకబడిపోతే ఎలా? నీ గొప్పతనం ఏముంటుంది అందులో? నువ్వు ఏదైనా సాధించాలంటే ఎలా చెప్పు? అందుకే కాస్త జాగ్రత్తగా ఉండు. ఆవేశంలో నువ్వు పరిగెత్తడం కన్నా ఆలోచనలతో ముందుకు నడవడం ఎంతో మంచిది అని తెలుసుకో. కాబట్టి కాస్త ఆలస్యమైనా నిదానంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. ప్రతి సమస్యకు కూడా పరిష్కారాలు ఉంటాయి. ఏది సరైనదో ఎన్నుకోవడంలోనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది అని తెలుసుకో. ప్రతి గెలుపుకి ప్రయత్నమే మార్గం. వేగంగా ఆ మార్గాన్ని వెతికితేనే గెలవడం నీకు సులభం అవుతుంది. బ్రతకడం తెలిసినవాడు ఏ దారిలో అయినా నడుచుకుంటూ వెళ్తాడు. అదే బ్రతకడం తెలియనివాడు ఏ దారిలో వెళ్లాలో తెలియక ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేస్తూ ఉంటాడు. నువ్వు ఏ దారిలో వెళ్లాలో ముందు నువ్వు నిర్ణయించుకొని ఆ దారిలో వెళ్ళు. నీకు కష్టాలు వచ్చాయని ఏడుస్తూ ఉంటే అవి పోవు కదా. సుఖాలు నవ్వినా రావు. అలవాటైతే కష్టాలే సుఖాలుగా మారుతాయి అని తెలుసుకో. మన జీవిత లక్ష్యం ఆనందం కాదు, దానికి తగిన అర్హత సంపాదించుకోవడం. ఎప్పుడైనా సరే లేని వాటి గురించి, రాని వాటి గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖం. ఉన్న దాని గురించి, పొందిన దాని గురించి ఆలోచిస్తే నీకు కలిగేది సంతోషమని తెలుసుకో. లేని వాటి కోసం ఎప్పుడూ ఆరాటపడకు. గెలుపంటే తిరిగి కొట్టడం కాదు, తిరుగు లేకుండా నువ్వు ఎదగడమే. నమ్మిన మనిషిని మోసం చేయడం ఎంత తప్పో, మోసం చేసిన మనిషిని మళ్ళీ మళ్ళీ నువ్వు నమ్మడం కూడా అంతే తప్పు అని నువ్వు తెలుసుకోవాలి. జీవితం ప్రశాంతంగా ఉండేది రెండు చోట్ల. ఒకటి మన పుట్టక ముందు తల్లి గర్భంలో, రెండవది మనం మరణించాక భూమాత గర్భంలో. మనకు ఇష్టమైన దాన్ని, కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత త్వరగా వదులుకోలేం. అది మనిషి అయినా సరే, డబ్బైనా సరే. నిజమే కదా. నీ పరిస్థితి నువ్వు ఎంత దుర్భరంగా ఉన్నా సరే నిరాశ చెందకు. అలు పెరగకుండా పోరాడుతూనే ఉండు. ఖచ్చితంగా ఆ భగవంతుడు కూడా నీకు సహకరిస్తాడు, తోడుగా ఉంటాడు. ఏదైనా సరే కొత్తగా చేసేందుకు ప్రయత్నించడంలో సిగ్గు, భయం వద్దు. ఎందుకంటే మీరు జీవితంలో పరిమితులు పెట్టుకొని జీవిస్తే ఏదో ఒకరోజు మీ జీవితం మీకే చాలా బోరింగ్గా అనిపిస్తుంది, అలానే బాధగా ఉంటుంది. ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తి కంటే మన వల్ల మనకు కలిగే అసంతృప్తే మనకు చాలా బాధనిస్తుంది. అసలు మనిషి ఎలాంటి వాడో తెలుసా? పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్ష్యతో ఎగిరిపోతాడు. అదే ఒకడు నాశనమవుతుంటే లోపల సంతోషపడుతూ బయట బాధ నటిస్తాడు. ప్రపంచమే రంగస్థలం, మనుషులే మహానటులు అని ఊరికే అనలేదు కదా. అందరూ కూడా నటించేవాళ్లే. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీకు అంత మంచిది అని గుర్తుపెట్టుకో. లేదంటే తరువాత నువ్వే బాధపడతావు. నలుగురు ఏమనుకుంటారో అని ఆగిపోతే జీవితమంతా నువ్వు నలిగిపోతూ బ్రతకాల్సిందే అని గుర్తుంచుకో. ఒక మనిషికి సాయం చేయడంలో ఉన్న ఇబ్బంది ఏంటి అంటే, అతనికి ఇంకొకసారి సాయం కావాల్సిన ప్రతిసారి మనమే గుర్తొస్తామేమో అని ఆలోచిస్తూ అసలు సాయం చేయడమే మానేస్తారు. గుర్తుపెట్టుకో, బాధైనా సంతోషమైన ఒంటరిగా అనుభవించడం నేర్చుకో. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉన్నావని తెలిస్తే బయటికి నవ్వుతూ, లోపల ఓర్వలేని వాళ్ళు, నువ్వు బాధలో ఉన్నావని తెలిస్తే బయటికి బాధ నటిస్తూ లోపల సంతోషపడేవాళ్ళు చాలామంది ఉంటారు. అది ఎక్కడో కాదు, మన చుట్టూ మన పక్కనే కూడా ఉంటారు. జాగ్రత్త. వద్దని వదిలేసిన విత్తనమే బలమైన వృక్షంలో ఎదిగినప్పుడు నిన్ను వద్దు అని వదిలేసి వెళ్ళిన వాళ్ళని తలుచుకుంటూ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు చెప్పు? నువ్వేంటో నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. నీ మొహంలో నవ్వు చచ్చిపోతే నువ్వు కూడా చనిపోయినట్లే. నీ వల్ల ఒకరు వాళ్ళ నవ్వు మర్చిపోతే వాళ్ళని నువ్వు చంపినట్లే కదా. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమనేది వాళ్ళు మనకు ఇచ్చే సమయాన్ని బట్టి తెలుస్తుంది. అబద్ధానికి ఇచ్చే విలువ నిజానికి ఇస్తే ఈ లోకంలో అసలు మోసం అనేటిదే ఉండదు కదా. అవునా?
స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా మార్చేది ఏంటి? మన మనసే కదా. అందుకే మనసుని కాస్త అదుపులో పెట్టుకో. అవసరం వరకే ఆలోచన. దీన్ని అలవాటు చేసుకుంటే మనసుకు విశ్రాంతి, మనిషికి శాంతి దొరుకుతుంది. గుర్తుంచుకో, తప్పు నీది కానప్పుడు ఎవ్వరికీ తలవంచకు. తప్పు నీదైనప్పుడు ఎవ్వరినీ కూడా నిందించకు. చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం. మంచివారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయాల్సిన పరిస్థితుల నుంచి నువ్వు తప్పించుకోవడమే కదా. స్వార్థపరులు వారి నిర్ణయాలు ఇతరులను ఎంత బాధిస్తున్నాయన్నది అస్సలు గమనించరు. కేవలం వాళ్ల సౌకర్యం మాత్రమే, వాళ్ల సుఖం మాత్రమే వాళ్ళు చూసుకుంటారు, అంతే. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో నేర్చుకోవడం కూడా అంతే అవసరమని తెలుసుకో. వంకలు పెట్టి దూరమయ్యే వారికి దారి ఇచ్చేయండి. ఎందుకంటే ఇంకా దగ్గరయ్యావా జీవితంలో కోలుకోలేని నరకం చూస్తావు. జాగ్రత్త. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది మానవత్వంతో ప్రవర్తించడానికి, అంతేకాని ఒకరి అజ్ఞానాన్ని ఇంకొకరు ఉపయోగించుకోవడానికి కాదు కదా. మనం చేసిన మేలుని మరణం కూడా చెరపలేదు. మనకు వచ్చే చావును ఎంత సంపద ఉన్నా సరే మనం అస్సలు ఆపలేము. కలతలన్నీ కడుపులో దాగున్నాయి, నటనలన్నీ నలుగురిలో బాగున్నాయి. ఇలానే కదా అందరూ ఉంటున్నారు. అబద్ధాలతో నిజాన్ని ఎంత అణచివేసినా అది ఏదో ఒక రోజు బయటికి వచ్చే తీరుతుంది అని తెలుసుకో. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.